అందరికీ నమస్కారం. ఒక మంచి చందమామ కథతో నేను మీ ముందుకొచ్చేసాను. కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు వంటవాడి వైద్యం. కథా రచయిత రాంబాబు. రామనాథ్ బాబు అనే భూస్వామి దగ్గర రంగయ్య అనే వంటవాడుండేవాడు. రంగయ్య వంట పనుల్లో అందవేసిన చెయ్యి. అతడు అద్భుతమైన రుచులతో రామనాథ బాబుకు వంట చేసి పెట్టేవాడు. ఒకనాడు రంగయ్య యజమానితో తాను ఉద్యోగం మానుకొని పట్టణంలో ఉన్న తన కొడుకు దగ్గరకు వెళ్ళిపోతున్నానని చెప్పాడు. ఆ తర్వాత వారం తిరగకుండానే సుబ్బు శాస్త్రి అనే అతను రామనాథ బాబు దగ్గరకు వచ్చి, అయ్యా, తమకు వంటవాడి అవసరం ఉన్నట్టు తెలిసింది. నాకు వంట చేయడంతో పాటు వైద్యం కూడా తెలుసును అన్నాడు. వైద్యం తెలిసిన వంటవాడు దొరకడం అదృష్టం అనుకుంటూ రామనాథ బాబు సరే రేపే వచ్చి పనిలో చేరు అన్నాడు. సుబ్బు శాస్త్రి వంటవాడుగా పని ప్రారంభించాడు. అతడి వంట రుచిగానే ఉన్నట్టు రామనాథ బాబుకి తోచింది. కానీ 2 రోజులు గడిచేసరికి ఆయనకి అజీర్తి రోగం పట్టుకున్నది. వంటవాణ్ణి పిలిచి సంగతి చెప్పాడు. సుబ్బు శాస్త్రి 3 మందు పొట్లాలు యజమాని చేతిలో పెట్టి భోజనానంతరం ఒక్కొక్క పొట్లం మందు వాడమని చెప్పి, అయ్యా, నేను తమ వద్ద వంటవాడుగా మాత్రమే కుదిరాను. వైద్యుడిగా నాకు వేరే కొంత ప్రతిఫలం ముట్టజెప్పడం ధర్మం గదా అన్నాడు. రామనాథ బాబు చిన్నగా నవ్వి పొట్లం ఒక్కొక్కటి రూపాయి చొప్పున 3 రూపాయలు సుబ్బుశాస్త్రికి ఇచ్చాడు. ఆ 3 పొట్లాల మందు వాడగానే అజీర్తి రోగం మాటుమాయమైపోయింది. ఇది జరిగిన వారం రోజుల తర్వాత రామనాథ బాబుకి విపరీతమైన తలనొప్పితో పాటు ఒళ్ళు తిరగడం ప్రారంభమైంది. సుబ్బు శాస్త్రి 3 మందు పొట్లాలిచ్చి యజమాని నుంచి 3 రూపాయలు పట్టుకుపోయాడు. ఈ మందు మంచి గుణమిచ్చింది. రామనాథ బాబు సుబ్బుశాస్త్రిని బాగా మెచ్చుకొని, వంట పనులు చేస్తూనే నువ్వింత గొప్ప వైద్యుడివి ఎలా అయ్యావో అర్థం కావడం లేదు అన్నాడు. ఇలా సుబ్బుశాస్త్రి వండినవి తింటున్న రామనాథ బాబుకి వారానికి 10 రోజులకు ఏదో ఒక జబ్బు చేయడం, సుబ్బుశాస్త్రి డబ్బు తీసుకుని మందులిచ్చి వాటిని కుదర్చడం పరిపాటి అయ్యింది. ఒకనాడు ఏదో ఆలోచిస్తున్న రామనాథ బాబుకి హఠాత్తుగా వంటవాడి మీద ఒక అనుమానం కలిగింది. రంగయ్య వంటవాడిగా ఉండగా తనకేనాడు సుస్థి అంటూ చేయలేదు. సుబ్బుశాస్త్రి వంటవాడిగా వచ్చాకే ఈ అజీర్తులు, తలనొప్పులు ప్రారంభమైనాయి. ఆ మన్నాడు రామనాథ బాబు సుబ్బుశాస్త్రిని పనిలో నుంచి తీసివేశాడు. ఈ సంగతి తెలిసిన 3 వంటవాళ్ళు ఉద్యోగం కోసం ఆయన దగ్గరకు వచ్చారు. రామనాథ బాబు ఆ 3 వంట చేయడంతో పాటు మీకేమైనా వైద్యం కూడా తెలుసునా అని అడిగాడు. వాళ్ళలో 2 మాత్రం తమకు కొద్దిపాటి వైద్యం చేతనవునన్నారు. 3వవాడు తనకు వైద్యం తెలియదన్నాడు. రామనాథ బాబు వైద్యం తెలియదన్న వాడికి వంటవాడి ఉద్యోగం ఇచ్చాడు. వాడి వంట ఆయనకు నచ్చింది. అన్నిటికన్నా ముఖ్యం, ఈ వంటవాడు వచ్చాక ఆయనకు ఎలాంటి జబ్బు చేయలేదు. సుబ్బుశాస్త్రి వంటను వ్యాపారంగా, వైద్యాన్ని వృత్తిగా చేసుకున్నాడు. ఈ అనుమానం నాకు మొదట్లోనే రావాల్సింది అనుకున్నాడు రామనాథ బాబు.